కష్టములకు ఏలవర్చుకుని తొందరపడకుమయ్యా, తొందరపడకము. ఏమి చొమ్మవలసిన వాడు నువ్వు తొందరపడకపోక పుచ్చుకోవలసిన నన్ను కూడా నువ్వు తొందరపడవలదని నీతులు చెప్పుతున్నావుగా. నీతులు బాగు బాగు అన్నింటికి కాలు జాతి నీకేం ఏమి మాకు రావని సొమ్ము మేము అడుగుతుంది ఇస్తున్నాం ఆయనగా. మేము అడుగుకునే నెల తినమని గడుపు నేటితో తీరుతున్నది. ఇంత కనుక నీవు నాకు ఇచ్చిన ఒక్క సాధన లేదు. ఇంకా నీ విషయంలో మాకు ఎప్పుడు నమ్మకం నక్షత్రేశ్వర, పత్రములు సాక్ష్యములు ఏద కావలేను. నిత్య స్థిరమైన నా వాక్కున కన్యదాత్వం ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపక ఇప్పటికి చేసినదేమున్నది అయ్యా, నా దిన దశ నుంచి ప్రయోజనము లేదనే నా మాటలన్నీ సున్నేపునే. అయ్యా, సత్యేతరమునకు నా మానసం గొప్పదయ్యా. ఇంతలో చెట్టప్పుడు కూడా సత్యము 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 ఊమలాడుతున్నవే. నగరాజు కానీ నీ సత్యం 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 నీ సంపతి మూలము అట్లు కానితో నేను ఈ పట్టున ఇంత ధనం ఎట్లా ఆర్చుతావు చెప్పున్నాయా. సంపాదించునంటే రాజతో కడలు రాజం తప్పు చౌర్యమున పెట్టువలన్నా లేదు కనుక వర్ధనముతే గణించునంటే వ్యాపారమంత తగిన అంత పుణ్యము కథనము గంటు తెచ్చుని స్వల్పకాలములను గడదు ఈనాటి తోదమా
చేతురు. కావున నా ఉపదేశ వాక్యము అనుసరించి నీవు రుణ బాధ తప్పించుకును. నక్షత్ర కాల కంఠము కత్తరించుచున్నాను. అసత్యం వాడుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పది. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేను ఇంత వచించదా వినుము. పుట్టిన నాటి పట్టున కూడు లేని దురవస్థల నీ మనం చెంపు చేసుకొని నా ఉపదేశముల ఆలకింపుమా. హరిశ్చంద్ర, నే వచ్చిందు అబద్ధమున నీ వంటి ముని కుమారుడు చెప్పవలసిన నీతులో అమ్మా చంద్రమతి, నీవు నీ పెళ్లికి తగినట్టు దొరికినావమ్మా. అమ్మా చంద్రమతి, నా నీతులు మీరు వినక్కర్లేదు. ఊరక అల్లపుల్లలు వేసినట్టు కాదు. మాకు రావాల్సిన తప్పు గవర్నర్తో కూడా లెక్క పెట్టి మాకు ఇస్తుంది. నేను ఇంక క్షణమాగను. మీ మీద మోమాటంటే నేను ఇంకా ఆలస్యం చేసినతో సాధ్యంగా ముక్కోపైన మా గురుగారు నా గొంతు కొరక మానరు. హరిశ్చంద్ర, నీ పెద్దలతో ఆలోచించము. మా